టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనూ నల్లధనం విషయంలో పలువురు సెలబ్రిటీలకి తలతిరుగుతుంది. రెమ్యూనరేషన్ లాభాల రూపంలో వచ్చిన డబ్బుని స్టోర్ చేసుకున్న చాలా మంది సెలబ్రిటీలకి ఇది ఏమాత్రం మింగుడు పడని విషయంలా మారింది. కష్టపడి సంపాదించిన డబ్బునే దాచుకున్న చాలా మందికి ఇప్పుడు పెద్ద మొత్తంగా క్యాష్ చేసుకోవడానికి చాలానే తిప్పలు పడుతున్నారు. తాజాగా ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన ఓ టాప్ హీరో దాదాపు 20 కోట్ల రూపాయలను మార్చుకునేందుకు ప్రయత్నించగా అది సాధ్యపడలేదని తెలిసింది. దీనికి సంబంధించిన వివరాలు ఫిల్మ్ నగర్ లో వినిపిస్తున్నాయి. ఇంకా ఫిల్మ్ నగర్ లో వినిపిస్తున్న టాక్స్ ప్రకారం ప్రముఖ హీరోలు, ప్రొడ్యూసర్స్ వద్ద భారీగా నల్లధనం డబ్బింగ్ చేయబడిందని అంటున్నారు. ప్రస్తుతం దానిని క్యాష్ చేసుకోలేని పరిస్థితి అని వారి వద్ద నుండి వినిపిస్తున్న సమాచారం. అయితే ఫిల్మ్ నగర్ లో కొంతమంది హీరోల పేర్లు, నిర్మాతల పేర్లు బయటకొస్తున్నప్పటికీ చాలా మంది దీనికి సంబంధించిన సమాచారాన్ని పేర్లతో సహా పంచుకోవడానికి ఆసక్తి చూపించడం లేదు. అయితే టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనూ పెద్ద మొత్తంలో పేరుకుపోయిన నల్లధనం ఉందని అంటున్నారు. ఓ 20% కూడా వీరు సేవ్ చేసుకోలేని పరిస్థితి అని అంటున్నారు. దాదాపు 300 నుండి 500 కోట్ల వరకు టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ నష్టపోవాల్సిన పరిస్థితి ఉందని ఫిల్మ్ నగర్ నుండి అందుతున్న సమాచారం. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఇండస్ట్రీలో జరుగుతున్న పలు షూటింగ్లకి బ్రేక్ పడింది. అలాగే ఆడియో ఫంక్షన్స్, ప్రెస్ మీట్స్ సైతం క్యాన్సిల్ అయ్యాయి. ఇక డిస్ట్రిబ్యూటర్స్ హాట్ క్యాష్ ని ఇంట్లో రెడీగా పెట్టుకున్నారు. ఇప్పుడు ఈ నోట్లని ఏ విధంగా మార్చాలి అన్న దానిపై అందరూ శతవిధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. మొత్తంగా కేంద్రం తీసుకున్న నిర్ణయం కారణంగా నల్ల కుబేరులు భారీగా నష్టపోతున్నట్లు తెలుస్తుంది. నీ స్నేహితుడు ఎవరో తెలిస్తే నీ క్యారెక్టర్ తెలుస్తుంది. నీ శత్రువు ఎవరో తెలిస్తే నీ కెపాసిటీ తెలుస్తుంది. నా శత్రుని సెలెక్ట్ చేసుకున్నాను.